మేడం నానా మా ఎపిసోడ్స్ చూస్తున్న వ్యూయర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఎపిసోడ్ లవర్స్ అందరికీ ఒక ఎగ్జాంపుల్. బయట అమ్మాయిలు సగం మంది, అందరూ కాదు మ్యాక్సిమం ఇలాగే ఉన్నారు. ఈ కేసుని ఎన్ని రకాలుగా తిప్పడానికి అవకాశం ఉందంటే, ఇతను మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఉన్నది ఉన్నట్లు ఇమీడియట్గా మేము ఏదైనా న్యాయం చేయడానికి, ఓపెన్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. మీలాంటి వాళ్ళు ఎవరైతే బయట ఉంటారో, రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయే సర్వస్వం అనుకొని కనీసం 2-3 ఇయర్స్ వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళేంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగా వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి. ఒకవేళ మీరు ఇక్కడ కాకుండా నా ప్రాపర్టీలు ఇవన్నీ కొట్టేసిందండి అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే కర్మ కొద్దీ ఇలాంటి వాళ్ళకి ఏ కేసులు ఫైల్ చేయడానికి లేదు మనకి ఇక్కడ. ఆ అమ్మాయి ఏమంటదంటే ఆ ప్రాపర్టీ నాది, అతను ఆల్రెడీ లోన్ పెట్టుకొని కట్టుకుంటున్నాడు, గోల్డ్ ఇవన్నీ నేనే కొనుక్కున్నానండి, మీరు స్లిప్లు ఇవన్నీ పెట్టినా కూడా మనం వేసే ఒక కేసుకి ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోగా ఇమ్మీడియట్గా అమ్మాయి నన్ను ఫిజికల్గా వాడుకున్నాడండి, ఫిజికల్గా వాడుకొని నాకు మత్తు మంది ఇచ్చి రేప్ చేసి ఇవన్నీ తాయిలంగా ఇస్తూ నన్ను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తున్నాడని ఒక్క కేసు ఫైల్ చేస్తే దాని నుంచి బయటపడడానికి సర్వనాశనం అయిపోతుంటాం. ఇక ఇవన్నీ నువ్వు ఉంచుకో తల్లి అనే అంత సిచ్యుయేషను. దయచేసి అబ్బాయిలందరూ, ఇప్పుడు అబ్బాయిల్ని కాపాడడం చాలా కష్టం అవుతుందండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎమోషన్స్కి పోయో ప్రాపర్గా ఎంక్వైరీలు చేసుకోకుండా ఎవరితోటి కమిట్ అవ్వద్దు. అది ఫిజికల్ రిలేషన్ అయినా, ఫైనాన్షియల్ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ని అడ్డు పెట్టుకొని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు బయట డబ్బులు వసూలు చేసుకుంటూ. ఇక్కడ ఆవిడ వసూలు చేయడానికి ముందే మనమే ఇచ్చేసాం, అది వేరే సంగతి. ఇక కాబట్టి ఇక్కడ మీ ప్రాబ్లం మీరు ఒక నిజం తెలుసుకున్నారు. ఏంటి అంటే ఆ అమ్మాయి అడ్డంగా మిమ్మల్ని మోసం చేసింది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి మీకు అవసరం. ఈ డెసిషన్ మీ వరకు మీకు బాగానే ఉంది. ఇక మీ విషయానికి వస్తే ఇక్కడ హీరోయిజాలు చూపించుకోవడానికి ఎక్కడా లేదు. నీ ఫీల్డ్కి నువ్వేదో ఎవరో ఒకరు దొరకపోతారా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కవర్ చేసుకుందాం నువ్వు ట్రాప్ వేసావు తప్ప, నిజంగా ఆ పిల్ల తలుచుకొని వీళ్ళిద్దరు ఏదైనా డ్రాప్ అయ్యి ఉంటే నెక్స్ట్ బక్రావి నువ్వే. నీ అదృష్టం బాగుండి ఆ టైంకి నీకు కనిపించి నిన్ను కాపాడాడు. ఆవిని కాపాడడం తర్వాత సంగతి, నిన్ను కాపాడుకున్నాడు ఇక్కడ. నువ్వు నిజంగా ఆయన కాళ్ళకి దండం పెట్టిద్దా బ్రదరు, నా జీవితానికి నాకు ఇంకోసారి జీవితం ఇచ్చావని 100 సార్లు రోజు ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టుకో. ఎందుకంటే అలాంటి క్రిమినల్ అమ్మాయి ఆలోచన విధానం చాలా డేంజర్గా ఉంది. బయట సమాజంలో ఒక అమ్మాయిని మేము వదిలితే మీలాంటి బకరాలు పెద్ద లిస్టే ఉంటుంది. అర్థమవుతుందా? ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎవరితో పడితే ఎవరి పరిచయాలు అయిపోయినాయి, నెంబర్లు ఇచ్చింది కదా అని సొంగ కార్చుకొని వెళితే తర్వాత తాగడానికి వాటర్ కూడా ఉండవు. కోట్ల చుట్టూ తిరగడంతో జీవితం అయిపోద్ది తెలుసా. వచ్చే సంబంధాలు కూడా రావు సరిగ్గా. ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారా? మీకు ₹1 పోలే, అదృష్టం కొద్ది మీకు ఎక్కడో పుణ్యం చేసుకుని, మీ తల్లిదండ్రుల పుణ్యం ఇది ఒక రకంగా. మీతో ఏదో ఫోటోలు వేసిన ఓయో రూమ్కి నువ్వు తీసుకెళ్ళిపోవు ధైర్యంగా. నీ క్రూయల్ మెంటాలిటీ, నీ గొయ్య నువ్వు తవ్వుకోవడం. ఓయో రూమ్కి తీసుకెళ్ళి ఏం పీకుదాం అనుకున్నావు నాకు అర్థం కాలే. మామూలుగా షార్ట్ ఫిల్మ్ గురించి డిస్కషన్ ఓయో రూమ్లకి తీసుకెళ్తావా? ఎంతమందిని తీసుకెళ్ళావా అట్లా? అసలు ఈ అబ్బాయి రాకుండా ఉండాలా? నీ తోలు తీసేది తర్వాత ఓయో రూమ్లకి తీసుకెళ్తావరా అని. ఎందుకంటే నీ దగ్గర కూడా వసూలు చేయొచ్చు అమ్మాయి. ప్రత్యాశాలు వేసుకుంటూ ప్రొఫెషన్ డీసెంట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా అమ్మాయిలు వాడేసుకుందామని ప్రొఫెషన్ చేస్తే నీ గొయ్య నువ్వు దవ్వుకొని రేపొద్దుట ఆవిడేసే కేసులకి మొత్తం ఆ కెమెరాలు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఇంకా స్టెప్ కూడా వేయలేదు అప్పుడే ఓయో రూమ్లు. ఎప్పుడైనా కానీ ఏ రూమ్లో అయినా కానీ డేంజరే. నువ్వు, నీ భార్య, నీ కుటుంబమే తప్ప ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడెవడో బాగుపడినట్టు చరిత్రలో కనిపించట్లా. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చండి. అసలు ఈ కేసుకి మీకు సంబంధం లేదు. మీరు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ లెసన్. దేవుడు మీకు ఇచ్చిన ఒక ఛాన్స్. ప్రతిసారి ఛాన్సులు ఇవ్వడు. ఈసారి ఇచ్చిన ఛాన్సులు మీరు అమ్మాయిల విషయాల్లో ఇలాంటి చిల్లర ఆలోచన వద్దు, ఇలాంటి చిల్లర బిహేవియర్ వద్దు. ఇంకెవడో కాపాడలేడు. మీరు బయలుదేరండి. థ్యాంక్స్ మేడం. మేడం గారు ఏంటమ్మా, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు? 40 లక్షలు అని కాదు, ఇక్కడ ఆల్రెడీ అబ్బాయి 5 lakhs డాక్యుమెంట్స్ చూసాం సార్. 5 lakhs పెట్టి అబ్బాయి ల్యాండ్ కొని అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. లోను రిమైనింగ్ 20 lakhs కడుతున్నాడు మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్స్లో. 5 lakhs గోల్డ్ కొనిపెట్టాడు అమ్మాయికి. ఒక ఫోన్ కొనిపెట్టాడు. మొత్తం దగ్గర 11 lakhs నీ చేతులు అలా ఉన్నాయి. ముందు నీ దగ్గర ఉన్న 2 items తీసి ఇక్కడ పెట్టు. ఏంటి నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇవ్వనంటావా? ఎవరు డబ్బు తీసుకున్నావు? అబ్బాయి లోన్ కట్టడం ఆపేస్తే నువ్వు కట్టుకుంటావా? నీకు వచ్చే 12,000కి నువ్వు కట్టుకుంటావా? 20,000 లోన్ కడతావా? ఏం తీసుకురావా? డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు నేను తెప్పించి నీ ముక్కు పిండి వసూలు చేస్తా. నీ ఒరిజినల్ డాక్యుమెంట్లు బ్యాంకులోనే ఉన్నావు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? రిలింక్విష్ డీడ్ చేయాలి. రేపే నేను రిజిస్ట్రేషన్ పెట్టిస్తున్నాను. నువ్వు మొత్తం వచ్చి నీ హక్కులు రిలింక్విష్ చేసుకో. పెచ్చాశాలు వేసా నేను కేసు ఫైల్ చేశానంటే లోపలికి వెళ్తావు మళ్ళీ. అర్థమవుతుందా? ఏం చెప్పు, నోరు తెరిచి చెప్పు. సరే మేడం. రేపు పొద్దుట వచ్చి రిలింక్విష్ డీడ్ చేస్తావా? నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవు మాకు తెలుసు. ఆ గోల్డ్ అవన్నీ అబ్బాయి కొనిపెట్టినవేగా, ఇక్కడ పెట్టి తీసి. గోల్డేనా?
అవేనండి అబ్బాయి నేను దాకా అడిగాం అవి వేసుకొచ్చి ఆ అబ్బాయి కొన్నవే. ఆ చైన్ కూడా తీసిపెట్టు, అవన్నీ అబ్బాయికి ఇవ్వు. అవన్నీ తీసుకుని అబ్బాయి చేతిలో పెట్టు. ఆ ఫోన్ కూడా ఇచ్చిపడే. ఆ సిమ్ కార్డు తీసుకో, నీ సిమ్ కార్డు తీసుకుని ఆ అబ్బాయికి ఇచ్చా మొత్తం. నానా నీకు ఇంకా 2 ఐటమ్స్ రావాలి, అవి రేపొద్దుట రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు ఆ ఉంగరముని ఇంకేటేదో ఉందట, అవి తీసుకొచ్చి అతనికి ఇవ్వకపోయావంటే మాత్రం నిన్ను జైల్లో వేయిస్తాను, గుర్తుపెట్టుకో. ప్రాపర్టీ రేపే రిజిస్ట్రేషన్ పెడుతున్నాము, రేపు వచ్చి నువ్వు ఆ డాక్యుమెంట్స్ రిలింక్విష్ చేసుకున్నానా. ఇక్కడ మీకు ఇప్పిస్తున్నాం. ఆ పిల్ల చేసిన పనిష్మెంట్కి ఆ అమ్మాయితో నీకు ఫిజికల్ రిలేషన్ ఉంది, నిన్ను మోసం చేసింది, ఇవి ఎవరి పాపాన వాళ్ళ వండి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పడే మానసిక క్షోభ చాలా సివియర్గా ఉంది. సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళావని మీ ఇంట్లో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు. అలాంటివి ఏమి చేసుకోకండి. ఎవరితో ఒక అమ్మాయి మోసం చేసింది కదా అని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ భార్యని నమ్మండి, కానీ కొంత టైం ఇవ్వండి. జనరేషన్ మారిపోయినాయి, పరిస్థితులు బయట సమాజం డిఫరెంట్గా ఉంది. వెంటనే పెళ్ళి అవ్వగానే వీళ్ళు మా సొంతం అనే సిచ్యువేషన్లో లేవు. మినిమం 3 years వీళ్ళు ఉంటారా ఊడతారా అంటానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ నడుస్తున్నాయి. అర్థమవుతుందా? పిల్లల్ని కనాలన్నా 1-2 years గ్యాప్ తీసుకోండి. లేట్ మ్యారేజ్లు అవ్వడం వల్ల టపటప పిల్లలకి అంటాం, కోర్టుల చుట్టూ తిరగడం, విడాకులు తీసుకొని చావడం. సరేనా నాన్న? మీకు ఉన్నంత వరకు రేపు రిజిస్ట్రేషన్ అవన్నీ పెట్టుకోండి. ఆ ఎక్స్పెన్సెస్ మీరే పెట్టుకోండి, రిజిస్ట్రేషన్ రిలింక్విష్ డీడ్స్కి ప్రొసీడింగ్స్. నువ్వు కనుక రేపు 1-2 daysలో అతను ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు వెళ్ళి అవి కంప్లీట్ చెయ్యి. నీ దగ్గర ఏమన్నా ఫోటోలు కానీ గట్రాలుంటే మొత్తం క్లియర్ చేయి. నీ దగ్గర ఇప్పుడు లెటర్ రాయిస్తాను. భవిష్యత్తులో అతనితో మాట్లాడడం కానీ, అతని మీద ఏదైనా కేసులు వేస్తానని మళ్ళీ ట్రాప్ చేయడం కానీ, ఏ బకరా దొరకలేదని మళ్ళీ ఈయన ట్రాప్ చేయాలని చూసినా మాత్రం నాకు ఇమీడియట్గా అతను ఫోన్ చేస్తాడు, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం మా టీం మొత్తం. అర్థమవుతుందా? థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు ఓకేనండి, ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీకు కావాల్సినటువంటి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా. నిదానంగా మాట్లాడుతూ పీక కోస్తున్నట్టుందా? అవునండి, మరి ఇంత దారుణం బయట ఇలా ఎంత చక్కగా చెప్పేస్తుందో. అవును చేశాను, నాకు ఇష్టం లేదు, తీసుకున్నాను. సఫగేటింగ్ అయిపోయిందంట పాప. రూల్స్ పెట్టకూడదు వీళ్ళకి, విచ్చలవిడిగా తిరగండి అని వదిలేయాలి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.